ఈ రోజు సంవత్సరం ప్రత్యేకమైన వాక్య భాగం ఈరోజు నేను మీకు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. రోమిలకు రాసిన 8వ అధ్యాయంలో రోమిలకు రాసిన 8వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు రాయబడిన మాటలు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం కలిగిన వారు వారిని దేవుడు ముందుగా నిర్ణయించాడు. మరియు ఎవరిని ముందుగా పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచాడు. ఈ మాటలు రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ సంఘంతో మాట్లాడుతూ ఇటు రీతిగా అంటున్నాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి అనే విషయం. దేవుని ప్రేమించే ఒక వ్యక్తి దేవుని ద్వారా ప్రేమించబడతాడని, దేవుని సంకల్పంలో దేవుని ద్వారా పిలువబడిన వ్యక్తి మేలును అనుభవించడానికి సమస్తం సమకూడి జరుగుతూ ఉన్నాయని ఈ యొక్క 28వ వచనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఒకటి, దేవుని ప్రేమిస్తే పాత నిబంధన అంతా కూడా నా కట్టడలు మీరు గాయపడితే, నన్ను మీరు ప్రేమిస్తే, నా మాటలకు మీరు లోబడితే అనే కండిషనల్ ప్రతి వాగ్దానానికి, ప్రతి ఆశీర్వాదానికి షరతులతో కూడిన ఆశీర్వాదాలన్నీ పాత నిబంధనలో తెలుస్తున్నాం. ఇలా షరతులతో పాటు అంటే వారు దేవుని ప్రేమిస్తే, దేవుని మాటకు లోబడితే, విధేయత కలిగి ఉంటే దేవుడు నేను ఇది చేస్తాను అని పాత నిబంధనలో వాగ్దానం చేసిన దేవుడు క్రొత్త నిబంధనలో కూడా ఇటు రీతిగా ఒక షరతు పెట్టాడు. అదేంటి? మీరు దేవుని ఎదుకు రండి, అప్పుడు ఆయన ఎదుకు వస్తారు. మీరు ఇవ్వండి, అప్పుడు ఆయన మీకు ఇస్తారు. మీరు అడగండి, అప్పుడు ఆయన మీకు అడిగింది ఇస్తాడు. మీరు వెతకండి, తర్వాత వెతికిన వారికి దొరుకుతారు. మీరు తగ్గండి, తగ్గితే వెతికి ఇస్తాను. సో ఇలా దేవుని యొక్క విధానానికి వచ్చేటప్పటికీ దేవుడు తనకు కాకుండా ప్రతి ఒక్క పనిని ఒక సిస్టమేటిక్గా దేవుడు మనిషి విషయంలో దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఇది ఎలా దేవుడు పనిచేస్తున్నాడు? ఒకటి, దేవుణ్ణి ప్రేమించేవారు అనేది మనకు గుర్తించాలి. దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుడు అందరికీ దేవుడే. మంచి వారికి దేవుడు వెలిగిస్తున్నాడు, చెడ్డవారికి దేవుడు వెలిగిస్తున్నాడు. మంచి వారికి వర్షం ఇస్తున్నాడు, చెడ్డవారికి మనకు వర్షం ఇస్తున్నాడు. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే దేవుణ్ణి ప్రేమించే ఒక వ్యక్తి దేవుని ద్వారా అభినందించబడుతున్నాడు. ఎటు రీతిగా అభినందించబడుతున్నాడు, ఎటు రీతిగా దేవుని ద్వారా సత్కరించబడుతున్నాడు అంటే, దేవుణ్ణి ప్రేమించే ఒక వ్యక్తి అతని జీవితంలో సమస్తం కూడా మేలుకరంగా ఉండటానికి దేవుడు నిర్ణయిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు సమస్తం మనకు మేలు చేస్తాడు, మనకు మేలుకరంగా ప్రతిదీ చేస్తాడని చెబుతున్న మనం ఫస్ట్ పాయింట్ మర్చిపోకూడదు. ఏంటంటే దేవుడు మనం ప్రేమిస్తున్నామా లేదా? ప్రతిదీ దేవుడు మన మేలు కోసమే చేస్తాడు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. ఇవన్నీ మనకు తెలుసు. కానీ అన్ని మేలు ఎప్పుడు జరుగుతాయి? అన్ని విషయాలు మనకు మేలుకరంగా ఎప్పుడు మార్చబడతాయి? నువ్వు దేవుణ్ణి ప్రేమించినావు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలు కలుగుటకై దేవుడు జరిగిస్తాడు. దేవుణ్ణి ప్రేమించకుండా ఉన్న ఒక వ్యక్తి సమస్తం కూడా అది నా మేలు కొరకే అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించలేదు కనుక సమస్తం మనకు మేలు జరగాల్సిన అవసరత, దేవునికి మేలు చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించే విధానం
దేవునికి మనం ఎంతగా మన హృదయాన్ని అర్పిస్తున్నాం, ఏ స్థానాన్ని దేవుడు మనకి ఇస్తున్నామో అదే స్థానాన్ని దేవుడు మనకిస్తాడు. ఇప్పుడు దేవుడిని గనపరిస్తే, నన్ను గనపరచువాలని నేను గనపరుస్తాను అన్నాడు సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. సో దేవుడిని గనపరిచే ఒక వ్యక్తి దేవుడి ద్వారా గనపరచబడడానికి ఆ లిస్ట్ లో ఒక అపాయింటెడ్ డే రోజు ఆ దేవుడి ద్వారా గనపరచబడటానికి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. నీ జీవితంలో దేవుడిని గనపరిచిన సంఘటనలు, దేవుడిని గనపరిచిన సంఘటనలు అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయబడితే మోస్ట్ ప్రయారిటీ లిస్ట్ లోనికి నీ పేరు వెళ్తే వెరీ సూన్ యూ విల్ గెట్ ద రివార్డ్. దేవుడిని గనపరిచే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడే నిన్ను గనపరిచే వ్యక్తిగా దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుడిని గనపరిచే విషయంలో, దేవుడిని ప్రేమించే విషయంలో దేవుడికి ప్రథమ స్థానం ఇస్తే సమస్తాన్ని ఏది కూడా నీకు నష్టం కాదు, శాపం కాదు. నీ జీవితంలో ఇది ఎందుకు జరిగింది అనే ప్రశ్న ఏమీ లేకుండా దేవుడిని ప్రేమించే ప్రతి వ్యక్తికి సమస్తం సమకూడి, అన్నీ కూడా సమకూడి నీకు మేలుకరంగా జరగడానికి జరుగుతాయి. సో ఇందులో ఉన్న షరత్ ఏంటంటే నువ్వు దేవుడిని ప్రేమిస్తే, నీ జీవిత విధానం అంతా ఒకవైపు వెళ్ళిపోతూ ఉండి ఏదైనా దేవుడికి తెలుసు, దేవుడి సమస్తం ఆయన చేసుకుంటాడు, చక్క పెడతాడంటే కాదు. ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ఎడారిలోకి అడుగుపెట్టారు. ఎర్ర సముద్రం దాటి ఎడారిలోకి అడుగుపెట్టిన తర్వాత ఏవైపు కానాను దేశం ఉన్నది అనేది ఎలా తెలుస్తుంది? అప్పుడు కాలంలో గూగుల్ టెక్నాలజీ ఏమీ లేదు, నావిగేషన్ టెక్నాలజీ లేదు, గూగుల్ మ్యాప్స్ ఏమీ లేవు. ఎటువైపు ప్రయాణం చేస్తే వాళ్ళు కానానికి వెళ్తారు. మరి దేవుడు ఎడారిలో ఉన్న వాళ్ళు ఎటువైపుకి వెళ్తే ఏ దేశం వస్తుందో తెలియని వ్యక్తులు. సాధారణంగా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత కూడా అంతే. సముద్రం మధ్య భాగంలోకి వెళ్ళిన తర్వాత ఒడ్డు కనపడకుండా ఉంటే ఎటువైపు వెళ్తే ఏ దేశం వస్తుందో మనం కూడా తెలియదు. చాలాసార్లు సముద్రాల్లో జాలర్లు కూడా సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఏ దేశానికన్నా వెళ్ళిపోతే అక్కడ వాళ్ళని జాలర్లను పట్టుకొని జైల్లో వేయటం, శిక్ష విధించడం మనం చూస్తున్నాం. సో ఒక బియాండ్, ఒక ఎటువంటి ఒడ్డు కనబడిన ఒక స్థలానికి, పొలిమేర కనబడిన ఒక స్థలానికి ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఎటువైపు మనం మన యొక్క గమ్యాన్ని చేరుకుంటామో తెలియదు. ఎడారి ప్రాంతం కూడా అంతే. ఎటువైపు వెళ్తే ఏమొస్తుందో తెలియని ఆ భూభాగంలో అడుగు పెట్టిన తర్వాత దేవుడు షకీనా గ్లోరీ, షకీనా మేఘం ఆకాశంలో దేవుడు పెట్టాడు మ్యాపింగ్. ఆ మేఘం ఎటు కదిలితే అటు వెళ్ళాలి, ఆ మేఘం అక్కడ ఆగితే వీళ్ళకి ఆగాలి. మేఘం లెఫ్ట్ సైడ్కి వెళ్తే లెఫ్ట్కి, రైట్ సైడ్కి వెళ్తే రైట్కి, స్ట్రైట్ వెళ్తే స్ట్రైట్. ఈ మ్యాప్ సెట్టింగ్ అంతా ఎక్కడ నుండి దేవుడు చేశాడు? ఆకాశంలో ఆ మేఘాల యొక్క కదలికలను బట్టి పైన చూస్తూ వీరు ప్రయాణం చేసేటట్టుగా నడిపించాడు. ఇలా దేవుని చిత్తానుసారంగా ఉండే నడిచే వ్యక్తి ఆ పైన దేవుని సన్నిధి, ఆ దేవుని యొక్క మహిమ మేఘాన్ని చూస్తూ ప్రయాణం చేస్తాడు. ఈ దేవుని మహిమ మేఘాన్ని చూస్తూ వెళ్తున్న వ్యక్తికి టైంకి ఫుడ్ సప్లై ఉంటుంది. పైన మహిమ మేఘాన్ని చూస్తూ వెళ్తున్న వ్యక్తికి కావలసిన అవసరతలన్నీ తీర్చబడుతూ ఉంటాయి. అడ్డు వచ్చిన రాజ్యాలు ఓడిపోతే వీరు విజయాన్ని పొందుకుంటారు. పైన మేఘం చూస్తూ వెళ్ళిన వ్యక్తి 30 కాదు, 40 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా విజయవంతంగా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఒకవేళ పైన మేఘం యొక్క కదలికలను కనుక చూడకుండా వాటితో నాకు పని లేదు, నేను ఇటెళ్తాను అటెళ్తానని ఎవరైనా ఆ పైన దేవుడు నడిపిస్తున్న విధానం కాకుండా ఎవరైనా అటు ఇటు అడ్డదిడ్డంగా వెళ్తే వారెవరు కూడా దేవుడు అనుగ్రహించే మన్నాను వాళ్ళు తీసుకోవడానికి అర్హత ఉండదు. ఎందుకంటే పర్టికులర్గా ఆ లొకేషన్, దేవుడు ఎక్కడైతే లొకేషన్ డెలివరీ ఆర్డర్ ఇచ్చాడో దేవుని దూతలకి, ఆ దేవుని దూతలు తినే ఆహారం మన్నాను దేవుడు పెట్టిన లొకేషన్ డెలివరీ పాయింట్ దగ్గర డెలివరీ చేస్తారు. ఈ మేఘం ఇక్కడ ఉన్నప్పుడు అటువైపు వెళ్ళిపోయి ఇక్కడ ఉంటాను నాకు దేవుడు ఇస్తాడు అంటే కుదరదు.
మేకం ఎటు వెళ్తుందో అటువైపే వాళ్ళ ప్రయాణం కొనసాగాలి. కొత్త నిబంధనలు కూడా అంతే. నీ మార్గంలో దేవుని సన్నిధి ఉండాలి. నీ మార్గంలో దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు వెళ్తున్న ప్రయాణంలో దేవుని సన్నిధి నీతో పాటు రావాలి. నీ నిర్ణయాల్లో దేవుని సన్నిధి నీతో పాటు ఉందా లేదా? నీ ఆలోచనలో దేవుని సన్నిధి ఉన్నదా లేదా? నీ ప్రయాణంలో దేవుని సన్నిధి ఉన్నదా లేదా? నీ క్రియల్లో దేవుని సన్నిధి ఉన్నదా లేదా? ఎప్పటికప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి నీకు ప్రథమ స్థానం ఇస్తే నీకు సమస్తం సమకూడి జరుగుతుంది. ఎస్, కానీ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి దేవుణ్ణి నడిపించే విధానంలో నడుస్తాడు. దేవుడు చెప్పిన విధానంలో ప్రయాణం ఉంటుంది. దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతుకుతాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి జీవితంలో సమస్తం సమకూడి మేలుకరంగా ఉండడానికే జరుగుతుంది 100%. కానీ ఆ దేవుణ్ణి కాదు అన్న వ్యక్తికి బైబిల్ చెప్తుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. కాబట్టి మనం దేవునికి వేరుగా ఉండి ఏదైనా చేయొచ్చు అనే ప్రయత్నం మేబీ 2025వ సంవత్సరంలో మన సొంత ప్రయత్నం. దేవునికి వేరుగా ఉండి మనం ఏదైనా చేసి బ్రతకొచ్చు అనే ప్రయత్నం, ఇవన్నీ కూడా ఒకవేళ పొరపాటున 2025వ సంవత్సరం ప్రయత్నించి విఫలం చెందితే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడటానికి, దేవుని ద్వారా నడిపించబడటానికి దేవుడు ఒక సంవత్సరం మళ్ళా దేవుడు మనకి అనుగ్రహించాడు. నువ్వు దేవుడిని ప్రేమించడానికి, దేవుని దగ్గరగా రావడానికి, దేవుని హత్తుకొనడానికి, దేవుని వాక్యానికి లోబడటానికి, దేవుని ఆధిపత్యం క్రింద నిన్ను అప్పగించుకోవటానికి దేవుడు మరొక అవకాశం దేవుడు ఇచ్చాడు. ఈ సంవత్సరం నేను పాట రాస్తున్నప్పుడు ఇదే ప్రేరేపణ, ద సౌండ్ ఆఫ్ కమిట్మెంట్ అని పేరు పెట్టాను. మనం దేవుడికి అప్పగించుకోవడానికి, దేవుడిని గణపరచడానికి, మనకు సమర్పించుకుని సమర్పణ కలిగి బ్రతకడానికి దేవుడు మరి ఒక సంవత్సరం నడిపించాడు. కాబట్టి దేవుని ద్వారా నడిపించబడితే, దేవుడిని ప్రేమించి దేవుడిని హత్తుకునే జీవితం మనం కలిగి ఉంటే 100% దేవుడు సమస్తాన్ని సమకూర్చి మనకు మేలుకరంగా ఉండేటట్టుగానే దేవుడు జరిపిస్తాడు. ఎలాంటి డోకా లేదు. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితిలోకి మనం వెళ్ళినా దేవుడిని ప్రేమించే రీతిగా నువ్వు ఉంటే నువ్వు దేవుని ద్వారా ప్రేమించబడతావు. దేవుడిని ప్రేమించిన వ్యక్తిగా ఉంటే దేవుని ద్వారా మేలు అనుభవించే రీతిగా నువ్వు ఉంటావు. తర్వాత 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులను చేసుకున్నట్టు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుతో స్వారూప్యమును కలవాలకు వారిని ముందుగా నిర్ణయించారు. సో దేవుడు ఆయన విధానం, మనం మేలు అనుభవించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక విధానం, ఆ మార్గం ఏంటి అంటే తన కుమారుడి ద్వారా, ఆయన కుమారుని బట్టి దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఇప్పుడు ఆ కుమారునితో పాటు ఆ కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మనమందరం కూడా ఆయన కుమారుని వలె యేసుక్రీస్తు ఆయనతో పాటు సమానమైన వారసత్వం కలిగిన వారి వలె మనం దేవుని ద్వారా నిర్ణయించబడ్డాలి. నీ స్థానం యేసుక్రీస్తుతో పాటు సమానమైన వారసత్వాన్ని కలిగి ఉండేటట్టుగా తండ్రి నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి యొక్క నిర్ణయం ఏంటంటే నీకు అన్ని ఎందుకు మేలు జరుగుతాయి, సమస్తం మేలుకరంగా ఉండటానికే దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి నువ్వు మారిపోయి, క్రీస్తు యొక్క వారసత్వంలోనికి నువ్వు వెళ్ళిపోయి, క్రీస్తుతో పాటు సమానమైన జ్యేష్ఠత్వాన్ని కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుని ద్వారా ఏర్పరచబడిన వ్యక్తి ఎంత ఆధిక్యత కలిగి ఉంటాడో అలాంటి ఆధిక్యతను మనం పొందటానికి ఇది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా చేసిన ప్రణాళిక. కాబట్టి సమస్తం నీకు మేలుకరంగా ఎందుకు ఉండబోతున్నాయి, ఎందుకు మేలు జరుగుతుంది అంటే యేసుక్రీస్తు ద్వారా ఆయనతో పాటు
పాటు యేసుక్రీస్తుకున్న ఫెసిలిటీస్, యేసుక్రీస్తుకున్న అధికారం, యేసుక్రీస్తుకి ఇచ్చిన రాజ్యం ప్రతిదీ కూడా యేసుక్రీస్తులను విశ్వాసం ఇచ్చిన ప్రతి వ్యక్తికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి సమస్తం 1-2 వదిలిపెట్టడానికి వీల్లేదు, కొన్ని అని చెప్పడానికి వీల్లేదు. సమస్తం సమకూడి మేలుకరంగా ఉండటానికి దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడు. ఎందుకంటే నీ వారసత్వం యేసుక్రీస్తుతో పాటు సమానంగా దేవుడు మార్చి ఆయన ద్వారా సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. సో ఇంకా ఇటు రీతిగా అంటున్నాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠులైనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుని స్వారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించారు. యేసుక్రీస్తుతో పాటు సమానంగా జ్యేష్ఠత్వం కలిగిన వ్యక్తులుగా మనం ఉండటానికి సమానంగా దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాడు, ఎవరైతే యేసుక్రీస్తుతో పాటు సమానమైన వారసత్వాన్ని, సమానమైన అధికారాన్ని పొందాలి అని దేవుడు ఎవరి విషయంలో నిర్ణయం ముందుగా తీసుకున్నాడో ఆ నిర్ణయం తీసుకున్న వ్యక్తులను దేవుడు పిలిచాడు. నిర్ణయం దేవుడి ద్వారా ఒక నిర్ణయం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీవు ఆయన కలిగిన ఆధిపత్యం, ఆయన కలిగిన అధికారం, ఆయన కలిగిన హోదా, హెచ్చింపు అన్ని ఈక్వల్ గా యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనం పొందడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. దేవుడి ద్వారా నిర్ణయించబడ్డాడు. ఇప్పుడు నీవు నీ సొంత నిర్ణయంతో, నీ వ్యక్తిగత నిర్ణయంతో నీవు ఈ స్థితిలో ఇప్పుడు లేవు. నువ్వు ఈరోజు రక్షించబడాలి అనేది, ఈరోజు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి అనేది ఇది దేవుడు పరలోకంలో చేసిన నిర్ణయం. ఇది దేవుడు పరలోకంలో తీసుకున్న ఒక తీర్మానం. నువ్వు పుట్టక మునిపే, ఇంకా నువ్వు తల్లి గర్భంలోనికి రాక మునిపే, ఇంకా ఈ భూప్రపంచాన్ని నువ్వు చూడక మునిపే, ఇంకా నీ తల్లిదండ్రులకు పెళ్లి కాక మునిపే, ఈ భూమి సృష్టి ఇంకా నిర్మాణం జరగక మునిపే నీ విషయంలో నీ పేరున దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రణాళిక ఏంటంటే యేసుక్రీస్తుతో పాటు సమానమైన వారసత్వాన్ని పొందడానికి దేవుడు నీ పట్ల ఒక నిర్ణయాన్ని కలిగిన వ్యక్తిగా నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని దేవుడు తీసుకొని ఎవరినైతే దేవుడు ముందుగా నిర్ణయం తీసుకొని నిర్ణయించాడో అలా నిర్ణయించుకున్న వ్యక్తుల్ని దేవుడు పిలిచాడు. ఇప్పుడు నీవు దేవుడు పిలిస్తే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తివే. నీ యొక్క ఆహ్వానం ఏదో సువార్త సభలో ప్రకటన చేసిన సువార్తికుడి ద్వారా కాదు. నీ రక్షణ వెనకాల, నువ్వు పొందిన ఆహ్వానం వెనకాల ఎక్కడో చర్చిలో ఒక పాస్టర్ చెప్పిన బోధన బట్టి కాదు. నిన్ను ఆహ్వానించిన వ్యక్తి, నిన్ను నిర్ణయించి పిలిచిన వ్యక్తి, అల్టిమేట్ గా సుప్రీం అథారిటీ, సుప్రీం పవర్ ఉన్న వ్యక్తి నీ విషయంలో నిర్ణయం తీసుకొని నిన్ను పిలిచాడు. ఏదో తాత్కాలికంగా పరిస్థితులు బాగోలేక ఏదో సమస్యతో దేవుడి దగ్గరికి వస్తే, ఏదో సమస్యతో దేవుడి దగ్గరికి వచ్చి రక్షించబడిన వ్యక్తివి కాదు. నువ్వు దేవుని ద్వారా నిర్ణయం చేయబడిన వ్యక్తివి, దేవుని నిర్ణయంలో నువ్వు ఉన్న వ్యక్తివి. కాబట్టి అది ఏ విధంగా కావచ్చు, నువ్వు సువార్త ఎలా అయినా విని ఉండొచ్చు, లేకపోతే పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా నువ్వు దేవుని వెతుకుతూ వచ్చిన వ్యక్తివి కావచ్చు, లేకపోతే పొరపాటు ఎవరో నిన్ను ప్రభావితం చేస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, అల్టిమేట్ గా నువ్వు రక్షించబడిన ఈ రక్షణ వెనకాల నిన్ను పిలిచిన దేవుడు ఉన్నాడు. నిన్ను నిర్ణయించిన దేవుడు ఉన్నాడు. తల్లి గర్భంలో నువ్వు పుట్టక మునిపే నీ గురించి నిర్ణయం తీసుకున్న దేవుడు నిన్ను పిలిచే ఒక పేరు, నీ పేరును దేవుడు లిస్ట్ అవుట్లో పెట్టుకొని, ఆయన లిస్ట్ లో పెట్టుకొని దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన నిర్ణయంలో, ఆయన ఆలోచనలో ఆయనతో పాటు నువ్వు కూడా ఉన్నావు. నువ్వు పుట్టలేదు ఇంకా, కానీ దేవుని ఆలోచనలో నువ్వు పుట్టావు. నువ్వు పుట్టలేవు ఇంకా, దేవుని ఆలోచనలో నువ్వు పిలువబడ్డావు. నువ్వు ఇంకా పుట్టలేదు ఇంకా, దేవుని ఆలోచనలో నువ్వు రక్షించబడుతున్నావు. నువ్వు ఇంకా పుట్టలేదు, కానీ దేవుని ఆలోచనలో, దేవుని నిర్ణయంలో నువ్వు దేవుని రాజ్య సంబంధిగా ఉండిపోతున్నావు. ఇది దేవుని యొక్క ప్రణాళిక,
దేవుణ్ణి ప్రేమించే ఒక వ్యక్తికి కలిగే ధన్యత, దేవుణ్ణి ప్రేమించే ఒక వ్యక్తి దేవుని ద్వారా అంతగా ప్రేమించబడుతున్నాడు, అంతగా నిర్ణయం ద్వారా పిలువబడుతున్నాడు. ఇలా పిలువబడటం ఒకటి మాత్రమే కాదు. సో 30వ వచనం ఇలా రాయబడింది, ఎవరిని దేవుడు ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు. నేను లిస్టులో పక్కకు పెట్టలే, సరే నేను వాయిదా వేయలే, తర్వాత చూద్దామని పక్కకి ఎక్కలే. లిస్టులో ఉన్న పేరు, నువ్వు లిస్టులో ఉన్నప్పుడు నేను నీ పట్ల దేవుడు నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుడు మార్పు లేనివాడుగా దేవుడిని పిలిచాడు. నేను వాయిదా వేసి తర్వాత చూద్దామని చెప్పి నీళ్లు పక్కకు పెడితే ఆ గ్యాప్లో ఏమైపోతావు? నిర్ణయం తీసుకున్న దేవుడు నమ్మకంగా నేను పిలిచాడు. నేను జీవితంలో నువ్వు చేసిన అతి శ్రేష్టమైన పని ఏంటంటే ఇది దేవుని మాట అని సువార్తకులు పడ్డావు. ఇది దేవుడిది, ఈ వాక్యం దేవుడిదని, నేను పిలిచిన వాడు దేవుడని, నీతో మాట్లాడిన వాడు దేవుడని, నీ హృదయాంతరంగంలో మనసాక్షిలో నీకు దోషారోపణ కలిగితే ఇది దేవుని మాట అని నీ తప్పులు ఒప్పిస్తే, నీ పాపాలు ఒప్పిస్తే నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వచ్చావు. దేవుడు నీతో మాట్లాడి దేవుని నిర్ణయంలో ఉన్న నీ పేరును ప్రకటించి నిన్ను పిలిచి ఈరోజు నిర్ణయంలో దేవుని ఆలోచనలో ఉన్న నిన్ను పిలిచి నిన్ను గనపరుస్తున్నాడు. ఇలా ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా, నీతిని కలిగిన వ్యక్తులుగా దేవుడు మార్చాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. దేవుని ద్వారా పిలువబడిన ఒక వ్యక్తి దేవుని ద్వారా నీతిని ఒక మనిషి పొందుతున్నాడు. దేవుని ద్వారా నీతిని మనం పొందగలుగుతున్నాం. నీతి అనేది దేవుడే మనిషికి ఇవ్వకపోతే మన భక్తి క్రియలన్నీ మురికి వస్తాయి. నీతి లేక పరిశుద్ధత ఇవి దేవుడికి సంబంధించిన పదాలు, ఇవి దేవుడికి సంబంధించిన విషయాలు. వాటిని దేవుడు మనిషికి ఇవ్వాలంటే దేవుడు ఆ నీతిని పొందడానికి అర్హత కలిగిన వ్యక్తులుగా దేవుడు మనం చేయాలి. దేవుడు అందరికీ నీతిని ఇస్తాడా? అందరికీ దేవుడు నీతిని ఇస్తుంటే అందరూ దేవుడు రాజ్యానికే వెళ్ళిపోతారు. అందరూ దేవుడు రాజ్యానికి వెళ్ళిపోతారు. ఇక నరకంతో పని లేదు, నరకానికి ఎవరు వెళ్ళరు. కానీ నీతి అనేది అందరికీ రావట్లేదు. ఎందుకు ఈ నీతి అందరికీ ఎందుకు రావట్లేదు? ఎందుకు అందరూ నీతిమంతులుగా మార్చబడట్లేదు? ఎందుకు మార్చబడట్లేదంటే ఆ నీతి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రాలేదు అని, యేసుక్రీస్తు ప్రభువుని బట్టి నీతి రాలేదని, వాళ్ళ సొంత క్రియలను బట్టి, భక్తి క్రియలను బట్టి, వాళ్ళు కలిగిన ఆచారాలను బట్టి, మూఢనమ్మకాలను బట్టి, లోక సంబంధమైన మర్యాదలు చొప్పున నీతి కలుగుతుందని భావిస్తున్న వ్యక్తికి నీతి పలానా శుభకార్యం బట్టి, పలానా దానధర్మం బట్టి, ఇలా త్యాగం బట్టి, ఉపవాసం బట్టి నీతి కలుగుతుందని నమ్ముతున్న మనిషికి వాని యొక్క నీతి ద్వారా, వాని భక్తి ద్వారా దేవుడి నీతి రావట్లేదు. మేబీ సమాజంలో గుర్తింపు వస్తుందేమో, నిష్ట కలిగిన భక్తి కలిగిన వ్యక్తి అని సమాజంలో పలుకుబడి వస్తుందేమో, ఒక తపస్సు చేసిన స్వామీజీ అనే ఒక పేరు వస్తుందేమో తప్ప దేవుడి నీతి దేవుడి ఇస్తేనే తప్ప ఏ మనిషికి కూడా భూమి మీద ఆ నీతి అనేది రాదు. కాబట్టి దేవుడే ఆ నీతిని మనిషికి ఇస్తున్నాడు. ఈ మనిషికి ఇచ్చే ఈ నీతి, మనిషికి ఇస్తున్న ఈ గిఫ్ట్, ఇది భూప్రపంచంలో ఎవరు కూడా ఇది దేవుని దగ్గర లాభము దౌర్జన్యంగా తీసుకునేది కాదు. ఇది దేవుడే బహుమానంగా ఇవ్వాలి. దేవుడే ఆ నీతిని స్వయంగా ఇవ్వాలి. కాబట్టి విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి దేవుని ద్వారా నీతిమంతులు అవడానికి దేవుడు ఒక ఫార్మాట్, సూత్రం, ఒక ఫార్ములా దేవుడు పెట్టాడు. అబ్రహాము నీతిమంతుడైపోయాడు విశ్వాసం నుంచి. ఈరోజు మనం నీతిమంతులైపోయాం విశ్వాసం నుంచి. పని చేయక భక్తిహీనుడిని నీతిమంతుడిగా దేవుడు కొలుస్తూ ఉన్నాడు. దేవుడి ఎదుట మన నీతి భక్తి క్రియలన్నీ కూడా మురికి వస్త్రాలే. దేవుడి ఎదుట మనం పాపులమే. దేవుడి ఎదుట సరైన రీతిగా మనం లేము. కానీ దేవుడే ఆ నీతిని
విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి ఉచితంగా ఆ నీతిని దేవుడు మనిషికి ఇస్తున్నాడు. ఎందుకు? నువ్వు దేవుని ద్వారా నిర్ణయం చేయబడినప్పుడు ఆ నిర్ణయంలో నువ్వు ఉన్నావు, దేవుని ఆలోచనలో ఉన్నావు, నువ్వు పిలుపులకు లోబడి ఎప్పుడైతే యేసు క్రీస్తులను విశ్వాసం వచ్చి యేసును అంగీకరించావో, నా దేవుడు నా ప్రభువుని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో, వెంటనే నీతి అనేది గిఫ్ట్, ఇది దేవుని ద్వారా నువ్వు పొందుకో. అందుకే రక్షణ అనేది మన క్రియల ద్వారా రాలేదు, మన క్రియల ద్వారా రాలేదు. కాబట్టి ఎవరు అతిశయపడడానికి వీల్లేదు. ఇది దేవుని వల్లనే, దేవుని గిఫ్టే, దేవుడు ఉచితంగా మనిషికి ఇచ్చిన గిఫ్టే. ఇది దేవుని నీతి అనేది దేవుడు మనిషికి తన ప్రేమను బట్టి పిలుపులకు లోబడిన ప్రతి వ్యక్తికి దేవుడు ఈ నీతిని ఇస్తున్నాడు. ఎంతైతే దేవుడు పిలిచాడో ఆ పిలువబడిన వారందరికీ దేవుడు నీతినిచ్చి నీతిమంతులుగా దేవుడు తీర్చాను, డిసైడ్ చేశాను, జడ్జిమెంట్ ఇచ్చాను. ఇక మళ్ళా నీతిమంతుడుగా నువ్వు మార్చబడిన తర్వాత మళ్ళా ఇంకా నేను పాపి అనే పదం మీకు ఉపయోగించవద్దు. నేను పాపిని అని దేవుడి నిర్ణయాన్ని తప్పుపట్టి నేను పాపిని అనే పదం ఎప్పుడు కూడా వాడద్దు. అందుకే చాలా ఖచ్చితంగా చాలా సందర్భాల్లో ఈ పాపం, పాపి అనే పదాలు శైనవశకర చర్చిలో రద్దు చేయబడ్డాయి. ఆమె మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలుసు, దేవుడు తెలుసు. ఎలాంటి అనీతిమంతులమో ఎలాంటి పాపమో దేవుడికి బాగా తెలుసు. కానీ దేవుడు ఉచితంగా ఆ నీతిని మనకిచ్చి నీతిమంతులుగా దేవుడికి ఇచ్చాడు. ఒక సుప్రీం అథారిటీ కలిగిన వ్యక్తికి ఆయన ఇచ్చిన జడ్జిమెంట్లో ఎలాంటి శిక్ష లేకుండా, క్రీస్తు యేసునందు ఉన్న వ్యక్తికి ఎలాంటి శిక్ష లేదని, ఏ పీనల్ కోడ్ను బట్టి శిక్ష వేయడం అసాధ్యమని, ఏ సెక్షన్ బట్టి శిక్ష వేయడం అసాధ్యమని సుప్రీం అథారిటీ కలిగిన సుప్రీం గాడ్ చెప్పాడు. ఆయన నీతిమంతులను తీర్చాడు. దేవుడు నీతిమంతులను తీర్చిన తర్వాత ఎవరు కూడా ఇతను పాపి అనడానికి వీల్లేదు. నేను పాపి అనడానికి మనకి రైట్స్ ఏమి లేదు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి దేవుని ద్వారా నీతిని కలిగిన వ్యక్తి. తర్వాత ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని దేవుడు మహిమపరిచాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరిని దేవుడు నీతిమంతులుగా చేశాడో వారిని దేవుడు మహిమపరిచాడు. ఇప్పుడు దేవుని యొక్క మహిమ ఈరోజు నీ మీద, నీలోన దేవుడికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ 2026లో నీలో దేవుని మహిమ ఉన్నది అనేది నీవు ఎక్స్పీరియన్స్ చేయాలి. నీలో దేవుని మహిమ ఉన్నది అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. నీ అంతటా నేను ప్రాక్టికల్, నీ అంతటా నీలో దేవుని మహిమ చేత నువ్వు నింపబడ్డావు అనే విషయాన్ని ఈ 2026 సంవత్సరంలో వ్యక్తిగతంగా నువ్వు గుర్తించాలి. సో ఇప్పుడు దేవుని యొక్క మహిమ చేత నింపబడిన వ్యక్తి, దేవుని యొక్క మహిమ ద్వారా నడిపించబడిన ఒక వ్యక్తి ఎలా అతని జీవిత విధానం. సో ఇప్పుడు దేవుని యొక్క మహిమ చేత నింపబడిన ఒక వ్యక్తి ఖచ్చితంగా పరిస్థితులను ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా ఉంటాడు. దేవుని యొక్క మహిమ నిన్ను ఆవరించి ఉంది, దేవుని మహిమ నీలో ఉంది అనే విషయాన్ని ఫస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్, అంగీకరించు. సో ఇప్పుడు దేవుని మహిమ మనలో ఎలా ఉన్నాడు, ఎలా దేవుని మహిమ మనతో పాటు ఉన్నది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు దేవుని యొక్క మహిమ ఆకాశంలో మేఘం, మహిమ మేఘం షకీనా అన్న పాత నిబంధనలో ఇశ్రాయేలు వెళ్తున్నప్పుడు కనబడిన ఆ మేఘం, ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన ఆ మేఘం, ఆ షకీనా అనే మేఘానికి పేరు దేవుని మహిమ. పాత నిబంధనలో డైరెక్ట్ చేసింది పైకి కనబడడానికి మేఘం, కానీ అది దేవుని మహిమ. ఈ దేవుని మహిమ మేఘంగా కనబడింది ఏమిటి? ఈ కనబడి వీళ్ళను నడిపించిన మేఘం ఏమిటి అంటే దేవుని యొక్క ఆత్మ.
సాధారణంగా ఆత్మకు గుర్తింపు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాడు దేవుని ఆత్మ అనడానికి సాధ్యం కాదు. కాబట్టి దేవుడు ఆత్మకు ఎలాంటి గుర్తింపులు ఇచ్చాడంటే, యేసుక్రీస్తు ప్రభు మీదకి ఒక పావురం దిగి వస్తుంటే ఏమంటాము? దేవుని ఆత్మ పావురం రూపంలో యేసుక్రీస్తు మీదకి వచ్చాడు. ఒకవేళ పావురమే కనబడలేదు అనుకోండి, యేసు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత పావురమే అక్కడ లేదు, దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభు మీదకి వచ్చాడని అంటామా? అక్కడ గుర్తింపు, ఒక సైన్, గుర్తించడానికి సూచన ఏది లేదు. పావురం కనబడలేదు, అప్పుడు పరిశుద్ధాత్మ అనే ఆత్మ వాళ్ళు కూడా అక్కడ కనబడలేదు. 120 మంది పెంతెకోస్తు దినం ముందు ప్రార్థన చేస్తున్నారు మేడలో. ఆ పెంతెకోస్తు దినం ముందు అగ్ని నాలుకలుగా విభాగింపబడి, అగ్ని ఏంటి వేవ్స్ లా, లైటింగ్స్ లా, అక్కడక్కడ 3D లైట్స్ చూసుంటారు కదా, అగ్ని లైట్స్ లా ఒక్కొక్కల మీదకి వెళ్ళి నాలుకలుగా విభాగించబడి వాళ్ళు టచ్ చేస్తుంటే దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. ఇప్పుడు దేవుని ఆత్మ వాళ్ళకి ఎలా కనబడింది? లైట్నింగ్, మెరుపు, అగ్ని, నాలుక, ముఖం మీదకి లైట్ వచ్చింది, లేకపోతే వాళ్ళ మీదకు ఒక అగ్ని వాళ్ళ మీదకు వచ్చినట్టుగా లైట్నింగ్ వచ్చింది. ఆ లైట్నింగ్ ఎప్పుడైతే వాళ్ళ మీద పడిందో వెంటనే వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. ఒకవేళ అదే లైట్నింగ్ లేదు, ఓన్లీ వేగంగా వీచే గాలి, గొప్ప శబ్దం విన్నారు, ఇక మెరుపులు, అగ్ని కనపడలేదు, ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏదో జరుగుతుంది, ప్రపంచంలో ఏదో జరిగిపోతుందని అందరు గదిలోకి బయటకు వచ్చి చూస్తారు. ఎందుకంటే ఆ గాలి గదంతా కూడా నింపబడింది. వేగంగా వీచే బలమైన గాలి వారి కూడున్న స్థలం అంతా కూడా నింపబడింది. కాబట్టి ఒకవేళ మెరుపులు, ఆ ఎఫెక్ట్స్ ఏమి లేవనుకోండి, అగ్ని ఏమి కనపడలేదు అనుకోండి, బయట ఏదో జరిగిపోతుందా, బయటకు వెళ్ళి చూద్దామని బయటకు వెళ్ళగలుగుతారు. అగ్ని నాలుక ఎప్పుడైతే విభాగించబడినట్టుగా కనబడిందో, వారున్న గదిలో అగ్ని నాలుకలు విభాగింపబడి ఎప్పుడైతే వాళ్ళ మీదకు వచ్చి వాళ్ళ నాలుకలు ముట్టాయో, వాళ్ళ నాలుకలు సడలింపబడ్డాయి, వారు అన్య భాషలతో మాట్లాడారు. ఇప్పుడు దేవుని ఆత్మ ఎలా పనిచేశాడు? అగ్ని నాలుకల వలె, ఫైర్ వలె కనబడి వాళ్ళు ముట్టాడు. సో ఇలా మహిమ అనేటప్పటికీ, దేవుని యొక్క మహిమ అనేటప్పటికీ, ఆకాశంలో మేఘంగా కనబడిన మహిమ, ఆకాశంలో మేఘంగా ప్రయాణం చేయించిన మహిమ, ఈరోజు ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో, ఇప్పుడు పైన డైరెక్షన్స్ ఏమీ లేవు, పైన ఎలాంటి మ్యాపింగ్ లేదు, ఆకాశంలో మబ్బులు లేవు. ఇప్పుడు దేవుని ఆత్మ మనలోనే, మనతోనే, మన లోపల దేవుని ఆత్మ వచ్చిన కారణంగా దేవుని యొక్క మహిమ చేత మనం నింపబడ్డాం. దేవుని ఆత్మ, ఆయన మహిమ చేత మనం నింపబడ్డాం. ఇప్పుడు దేవుని ఆత్మ కలిగిన ప్రతి వ్యక్తి దేవుని మహిమ చేత నింపబడ్డాడు. దేవుని ఆత్మ కలిగిన ప్రతి వ్యక్తి దేవుని ద్వారా మహిమపరచబడ్డాడు. నువ్వు దేవుని ఆలయంగా మారిపోయావు, దేవుని ఆత్మ ద్వారా ముద్రింపబడ్డావు, దేవుని ఆత్మ సంబంధమైన వరాలు, ఫలం కలిగిన వ్యక్తిగా నువ్వు మారిపోయావు. నువ్వు ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా నువ్వు మారిపోయావు. నువ్వు చూసుకుంటున్నప్పుడు దేవుని మహిమ చేత నేను నింపబడ్డాను అనే విషయంలో అవగాహన లేని కారణంగా ఒక ఆర్డినరీ పర్సన్ గానే ఈ 20-25 ఇయర్ అయిపోయి ఉండొచ్చు. ఎక్స్ట్రాడినరీ, నువ్వు అసామాన్యమైన వ్యక్తివి, నువ్వు అసామాన్యమైన వ్యక్తివి. నీ మాట ప్రభావితం చేసే మాట, నీ క్రియలు ప్రభావితం చేసే క్రియలు, నీ ఆలోచనలు ప్రభావితం చేసే ఆలోచనలు, నీ నిర్ణయాలు ప్రభావితం చేసే నిర్ణయాలు, నీ జీవితంలో దేవుడిని ఉపయోగించుకునే ప్రతి అవసరత నీలో దేవుని యొక్క మహిమను దేవుడు నీలో పెట్టి దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతకడానికి నువ్వు దేవుని యొక్క మహిమను కలిగిన వ్యక్తిగా ఉన్నావు. నేను మహిమపరిచేవాడు తనకు మహిమను తీసుకురావాలి.
తన మహిమకు హెచ్చింపు ఘనత కలగడానికి సేమ్ యేసు ప్రభుతో పాటు నిన్ను కూడా మహిమపరిచేస్తాడు. సేమ్ యేసు ప్రభుతో పాటు నీకు అధికారం ఇచ్చేస్తాడు. సేమ్ యేసు ప్రభుతో పాటు నీకు ఆధిక్యత ఇచ్చేస్తాడు. సేమ్ యేసు ప్రభుతో పాటు సింహాసనం ఇచ్చేస్తాడు. ఇది దేవుని యొక్క మహిమ. ఒక సామాన్యమైన వ్యక్తిగా నువ్వు లేవు. 2026 సంవత్సరంలో దేవుని యొక్క మహిమ చేత నింపబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. కాబట్టి కొన్ని ప్రశ్నలు వేస్తూ ఇక్కడ పౌలు క్లియరెన్స్ ఇస్తున్నాడు. ఇది చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం నుండి చూడండి. దేవుని మహిమ చేత నింపబడితే ఎలా ఉంటుందో. ఇట్లుండగా దేవుని ద్వారా మహిమపరచబడ్డారు కదా. ఎవరిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడో దేవుడు వారిని మహిమపరిచాడు. ఇట్లుండగా దేవుని ద్వారా మహిమ పొందిన వ్యక్తులుగా మనం ఉండగా దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? నో ఎనిమీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దేవుని ద్వారా మహిమపరచబడితే ఉండే ఆధిక్యతలకు రాయబడ్డాయి. దేవుని పక్షంగా ఉన్నప్పుడు నీకు విరోధి ఎవరు లేరు. You have to believe it in 2026. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధంలో బతిరడానికి వీల్లేదు. నీకు విరోధంగా రూపకల్పన చేయబడిన ఏ ఆలోచన, ఏ నిర్ణయాలు కూడా పనిచేయడానికి వీల్లేదు. నీకు వ్యతిరేకంగా ఎంతమంది అయినా ఉండొచ్చు. నీకు వ్యతిరేకంగా శత్రువులు ఎంతమంది అయినా ఉండొచ్చు. నువ్వు దేవుని ద్వారా మహిమపరచుకున్నప్పుడు దేవుని పక్షంగా ఉన్నాడు. దేవునితో పాటు ఉన్నాడు. నీతో పాటు నీ పక్షంగా దేవుడు ఉన్నప్పుడు నీకు విరోధి అనేవాడు ఎవరు లేరు. నీకు విరోధి అనేవాడు ఎవరు ఉండడానికి కూడా సాధ్యం కాదు దేవుని పక్షంగా ఉన్నప్పుడు. ఇక్కడ ఒక డిఫరెన్స్ మనం గుర్తించాలి. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు లేదు. ఒకవేళ దేవుడు మన పక్షంగా లేకపోతే, దేవుడే మన విషయంలో నేరారోపణ చేస్తే మనకి ఏమి కూడా లేదు. దేవుడు మన పక్షంగా ఉంటే ఎంతగానేదో, దేవుడు మనం వ్యతిరేకంగా ఉంటే అంత దరిద్రం. కాబట్టి నీ మీద నేరారోపణ చేసేవాడు, తప్పు పట్టేవాడు ఎవరైనా ఉన్నారా అంటే అది దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే శిక్షణ ఇచ్చేవాడు. ఆయన ఒక్కడే నేరారోపణ చేసి ఇది తప్పు అని చెప్పేవాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు విరోధి ఎవరు కూడా లేరు అని చెబుతూ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పౌలు. ఏమంటున్నాడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయకుండా, సొంత కొడుకునే చెప్పబట్టడానికి, సొంత కొడుకు అవమానపరచబట్టడానికి, సొంత కొడుకు ఒక దిక్కులేని రీతిగా ఒక దేన స్థితిలో పుట్టడానికి, ఒక దిక్కులేని చావటానికి, ప్రజల కొరకు బహుమానంగా తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుక తీయకుండా అందరి కొరకు వారిని అప్పగించి, చేతకాలను చేసి, బలహీనుని చేసి, ప్రజల మధ్యలో అవమానపరిచి, నింద అనుభవించేటట్టు చేసి, అందరి మధ్యలో మరణానికి అప్పగించిన వాడు ఏం చేశాడంట? ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఏ తండ్రి అయినా సరే నిన్ను అభినందిస్తున్నప్పుడు తన దగ్గర ఉన్న బంగారం ఏదో ఇచ్చేయచ్చు, తన దగ్గర ఉన్న ఆస్తి ఏదో నీకు ఇచ్చేయచ్చు, తనకు కలిగింది ఏదో నీకు ఇచ్చి ఇక్కడ ఉండు అని ఒక ఇల్లు రాసి ఇచ్చేయచ్చు. నా సొంత కుమారుని నీకు ఇచ్చేస్తున్నానని గిఫ్ట్గా ఇచ్చే తండ్రి ఎవరు ఉన్నాడు కదా. సొంత కొడుకునే బహుమానంగా ఇచ్చేస్తే ఆ కొడుకు సంబంధించిన ఆస్తి ఆయనకి ఎందుకు? ఆ కొడుకు సంబంధించిన ధనం ఆయనకి ఎందుకు? ఆ కొడుకు సంబంధించిన ఆశీర్వాదం ఈయన ఎందుకు పెట్టుకుంటాడు తండ్రిగా? సొంత కొడుకునే ఇచ్చేస్తే ఆ కొడుకు సంబంధించిన యావత్తు కూడా ఎందుకు ఇవ్వడు? దాస్తే కొడుకునే దాచేయాలి. ఇవ్వకుండా ఉంటే కొడుకునే ఇవ్వకూడదు, అన్నీ ఇవ్వచ్చు. కానీ కొడుకునే
చంపబడటానికి ఇష్టపడి తన కొడుకునే సర్వస్వాన్ని వదిలిపెట్టి కొడుకునే వదిలేసి చేసినప్పుడు కొడుకుతో పాటు కొడుకు సంబంధించినంత ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. కాబట్టి దేవుని ప్రేమించే వారికి సమస్తం సర్వములు జరగాల్సిందే. యేసుక్రీస్తుతో పాటు రావాల్సిన ఆస్తికి మన హక్కుదారులు, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు రావాల్సిన సంపదకు హక్కుదారులు, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు అధికారానికి హక్కుదారులు, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు అన్ని రకాల ఆశీర్వాదాలకు మనం హక్కుదారులం. ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మనకి ఇచ్చేశారు. ఇది మనం మహిమపరచడం అంటే ఏది దాచిపెట్టుకోకుండా ఈ మేలు ఆ మేలు అని ఏది దాచిపెట్టకుండా అన్నిటినీ దేవుడు సర్వ అధికారాలు దేవుడు మనకి ఇచ్చేశారు. ఇప్పుడు నువ్వు మహిమపరచబడ్డావు కాబట్టి అన్ని రకాలుగా యేసుక్రీస్తుతో పాటు సమానంగా అన్ని రకాలుగా యేసుక్రీస్తుకు సంబంధించినవన్నీ నీకు వచ్చినప్పుడు నువ్వు దేవుని ద్వారా మహిమపరచబడ్డావు అన్నాము. ఈ నూతన సంవత్సరంలో క్రియారూపకంగా నువ్వు కొన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేయి. క్రియారూపకంగా పిల్లల 1999 ఐ థింక్ నవంబర్ 19వ తారీఖు లాస్ట్ డే నేను తెలుగులో ప్రేర్ చేసుకోవడం. నేను తెలుగులో చేసుకోవడం 1999 నవంబర్ 19 లాస్ట్ డే. నా వ్యక్తిగత ప్రార్థన, నేను చేసుకునే వ్యక్తిగత ప్రార్థన తెలుగులో అందరికీ అర్థమయ్యే భాషలో నేను ఎప్పుడూ చేసుకోలేదు. 1999 నవంబర్ 19వ తారీఖు పుస్తకపడింది. అప్పటి నుండి ఆత్మలోనే ప్రార్థన చేసుకోవడం నేర్చుకున్నాను. ఆత్మలోనే ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. అందరి ఎదుట బహిరంగంగా తెలుగులో ప్రార్థన, అందరితో పాటు ఉన్నప్పుడు తెలుగులో ప్రార్థన, వ్యక్తిగతంగా వచ్చేటప్పటికీ ఆత్మలో ప్రార్థన. దేవుని సంబంధమైన మర్మయుక్తమైన విషయాలు బయలుపరచబడటానికి కారణం, దేవుని సంబంధమైన దర్శనాలు రావడానికి కారణం, దేవుని సంబంధమైన సంగతులు తెలుసుకోవడానికి గల కారణం కంప్లీట్గా ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే ప్రార్థనను బట్టి మాత్రమే. దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత దేవుని ఆత్మ ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో మన లోపల నుండి ప్రార్థన దేవుడు చేయిస్తాడు. ప్రాక్టికల్గా కొన్ని చేయాల్సిందే. నీ అంతట నువ్వే ప్రాక్టికల్గా నువ్వు చేయాల్సిందే. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు హృదయంలో నింపబడి ఉంది దేవుని మహిమ, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడ్డావు. ఇప్పుడు హృదయం నింపబడిన దాన్ని బట్టి ఏం చేస్తుంది? నువ్వు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడ్డావని నమ్మితే తెలుగులో మాట్లాడద్దు, ఇంగ్లీష్లో మాట్లాడద్దు, నీకు వచ్చిన భాషలో మాట్లాడద్దు. స్పీక్ ఇన్ టంగ్స్. నీలో నుండి దేవుని ఆత్మ పనిచేయడానికి ఈ 2026 సంవత్సరం నీ ప్రార్థన జీవితంలో మార్పు రావడానికి నువ్వు ధైర్యంగా నీ నాలుకను దేవుడికి అప్పగించు. నీ నాలుక నుండి చేసే ప్రార్థన ఇది నీ ఆదివాసిలో నువ్వు చెప్పే మాట చొప్పున నాలుక అటు తిరగడం కాదు. దేవుని ఆత్మకు నీ నాలుక అప్పగించి చూడు. యుద్ధముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కనుక ఆయనే మన పక్షంలో ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో పరిశుద్ధాత్మను మన పక్షంలో విజ్ఞాపన చేయడం గుర్తిస్తాను. 2026 సంవత్సరం వ్యక్తిగతంగా మార్పులు తీసుకొని రావాలి. నీలో దేవుని మహిమ ఉన్నది అన్నప్పుడు, నీలో దేవుని మహిమ చేత నువ్వు నింపబడ్డావు అన్నప్పుడు, నీ లోపల దేవుని ఆత్మ నుండి మాట్లాడే ప్రతి మాటను నువ్వు బయటకు ప్రాక్టికల్గా నువ్వు మాట్లాడటానికి నువ్వు ప్రయత్నం చేయి. చాలా సందర్భాల్లో సిగ్గుపడవచ్చు, భయపడవచ్చు. ఇక్కడికి వచ్చి మాట్లాడటానికి అమ్మో నాకు స్టేజ్ ఫియర్, భయం, అందరి ముందు మాట్లాడలేదనవచ్చు. నువ్వు దేవుని ద్వారా అపాయింట్ చేయబడిన వ్యక్తి, నువ్వు దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన వ్యక్తివి, దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తివి.
కలిగిన ఆత్మతో సహా, యేసుక్రీస్తు కలిగిన ఆశీర్వాదంతో సహా కంప్లీట్గా నీకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. నువ్వు దేవుని ద్వారా మహిమపరచబడ్డావు అనే విషయం నువ్వు గుర్తించాలి. నువ్వు మాటలో దేవుని యొక్క మహిమ ద్వారా నింపబడ్డావు అనేది నిరూపించబడాలి. నీ ప్రార్థనలో దేవుని మహిమ చేత నింపబడ్డాలని నిరూపించబడాలి. రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమను నీ నుండి బయటకు వెళ్ళి దేవుని మహిమ ద్వారా స్వస్థత కార్యాలు నువ్వు చూడాలి. నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థన దర్శన రూపకంగా మార్చబడాలి. నీ ప్రార్థన జీవితంలో మార్పులు వచ్చేయాలి. దేవుని మహిమ చేత నువ్వు నింపబడ్డావంటే నీ జీవిత కాలంలో ఈ నేటి దినము నుండి కూడా మార్పులు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే రీతిగా నువ్వు మార్చబడాలి. ఎంతమంది దర్శనాలు చూస్తున్నారు? దర్శనాలు పక్కనట్టు ఉదయం లేచినప్పుడు కళలే గుర్తుకోవడం మనకి ఏం కళ దిగిపోతుంది, ఇంకా ఏం కళ దిగిపోతుంది. కాబట్టి ఎంత దేవస్థితిలోకి వెళ్ళిపోయాడంటే అంత్యదినములో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తారు. మీ ఎవరు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కళ్ళ కంటారు, మీ ఎవరు ప్రవచనాలు చెప్తారు అంటే వాటికి దూరంగా ఉన్నాం. మనం వ్యాప్తి చేయలేదు. నువ్వు దేవుని నిర్ణయంలో ఉండే వ్యక్తిగా పిలువబడ్డావు. దేవుని ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డావు. దేవుని ద్వారా మహిమపరచబడ్డావు. యేసుక్రీస్తుతో పాటు సమస్తం నీకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎవరు ఎక్స్ట్రాడినరీ పర్సన్, నాట్ ఆర్డినరీ పర్సన్, ఎక్స్ట్రాడినరీ పర్సన్. నాట్ బిలీవింగ్. నువ్వు నమ్ము వారికి ఏంటంటే సమస్తము ఏంటంట, నమ్ము వారికి సమస్తము సాధ్యం. మీరు నమ్మి నేను నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాను నువ్వు చెప్పాడు యేసు ప్రభు. నమ్మే వ్యక్తి ప్రపంచాన్ని తలకిందులు చేస్తాడు. ఆమేన్. అని చెప్పండి. నమ్మే ఒక వ్యక్తి ప్రపంచాన్ని తలకిందులు చేసే సత్తా కలిగిన వాడు. ఈరోజు నీ అవిశ్వాసం, నీ భయం, నీ సందేహం, అలాంటి సామర్థ్యత నాకు లేదు అనే భావన నిన్ను చేతకాని స్థితిలోకి నెట్టేసింది. నువ్వు దేవుని ద్వారా మహిమపరచబడ్డావు. నీకెవరో షాలువా కప్పి మహిమించింది కాదు, ఎవరో 10 మంది ఎదుట నిన్ను స్టేజ్ మీద పిలిచి మహిమపరిచింది కాదు. దేవుని ద్వారా మహిమ పొందిన వ్యక్తిని నీ జీవితంలో, నీ లైఫ్ స్టైల్లో మార్పులు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఇప్పటి నుండి నేటి నుండి మన ప్రార్థన జీవితంలో మార్పులు రావాలి. దర్శనాలు చూసే అనుభవంలోకి వెళ్ళాలి. కళలు రావాలి. ప్రవచనాత్మకంగా మాటలు మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ధైర్యంగా ప్రవచనాత్మకంగా మాటలు మాట్లాడండి. భాషలకు అర్థం చెప్పడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనకి ఇబ్బంది ఏది లేదు. అప్పుడప్పుడు గెస్ట్ స్పీకర్లకి కింద రాస్తాడు, పేరు రాసి కింద గొప్ప ప్రవచన వరం కలిగిన సేవకు, స్వస్థత వరం కలిగిన సేవకు. నాకు అనిపిస్తుంది ఆ ఒక్క వరంతో కుంటోళ్ళే ఉన్నాడా ఈ పాస్టర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం 9 వరాలతో నింపబడిన ఆత్మను కలిగి ఉన్నాం. అన్ని వరాలు ఉన్నాయి. ఆమేన్. ఒక్క వరం పెట్టుకొని హైలైట్ చేసుకోకూడదు. 9 వరాలు దేవుడు మనకి ఇచ్చేస్తాడు. మన లోపల ఉంటాయి. హ్యాండిక్యాప్టెడ్గా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్గా మనం లేదు, స్పిరిచువల్లీ హ్యాండిక్యాప్టెడ్గా మనం లేదు. దేవుని ఆత్మ చేత 9 వరాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఆపరేట్ అవుతాయి. You have to believe it. దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలు జరగాలి నా ద్వారా అని ఉపేక్షించు. ఏదో అయిపోయింది, నువ్వు కష్టపడకపోయింది, ఏదో యాంత్రికంగా ఏదో అయిపోయింది 2025. బట్ ఇయర్ అటెంప్ట్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అటెంప్ట్, ప్రయత్నం చేయి. నీలో దేవుని మహిమ ఉందని ప్రూవ్ అయ్యే రీతిగా దేవుడు పనిచేస్తాడు. ఎప్పుడన్నా కాలంలో నీళ్ళలో తింటుంది, అమ్మో లోతుందా అంటారు. ఇప్పుడు అది లోతు చూసే పని కాదు. దేవుడు ఇచ్చిన శక్తిని కనబరిచే సమయం ఇది. దేవుడు ఇచ్చిన శక్తిని, మహిమను ప్రపంచానికి కనబరిచే సమయంలో మనం ఉన్నాం. ట్రైల్స్లో కాదు, ఏదేదో చిన్న అటెంప్ట్ చేయడం కాదు. ప్రపంచాన్ని తలకిందులు, భూలోకాన్ని తలకిందులు చేసే వాళ్ళగా మార్చబడే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు.
ఏకీభవించి ఒకే ఒక ఉద్దేశం, ఒకే ఒక దర్శనం కలిగిన వ్యక్తులు ఒక 100 మందిని నాకు ఇస్తే నేను పాతాళ లోకానికి తాళం వేసేస్తాను ప్రభువా. ఒకే ఒక మాట మీద ఉండే వ్యక్తులు, ఒకటే దర్శనం కలిగిన వ్యక్తులు, ఒకే రీతిగా అందరూ ముందుకెళ్దామని ఏకీభవించే వ్యక్తులు 100 మంది ఉంటే ప్రపంచంలో ఎవరు కూడా నరకానికి వెళ్ళకుండా పాతాళానికి నేను తాళం వేసేస్తాను. నాకు 100 మందిని అని ప్రార్థన చేసేవాడు. సాధ్యమవుతుందంటారా? అవుతుందా? అవుతుందా? ఎందుకు అవ్వదు అమ్మా? ఎందుకు అవ్వదు? స్వార్థం. స్వార్థం. ఎవరి స్వార్థానికి వాళ్ళు బ్రతుకుతున్నాం, ఎవరి ఇష్టానికి వాళ్ళు బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తులో అందరూ ఐక్యంగా ఆత్మ వలన ఐక్యపరిచారని ఆదిమ సంఘం ఒకటే ఆత్మ, ఒకే ఆత్మ, ఒకటే హృదయం కలిగిన సంఘం ఉంది. ఈరోజు అది కరువు అయిపోయింది సంఘం. ఏ పాస్టర్గా పాస్టర్ టాలెంట్ షో చేస్తున్నాడు, నేను గొప్ప. ఏ విశ్వాసగా విశ్వాసి టాలెంట్ షో చేస్తున్నారు. వీళ్ళందరూ పబ్లిక్లో అందరూ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు గొప్ప అయిపోయారు. నో, యునైటెడ్గా ఐక్యంగా అందరూ ఒక్కటవుతే, అందరూ ఒకటవుతే అపోస్తుల కార్యాలను కాలంలో జరిగిన అద్భుతాలు మనం చూస్తాం. ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాం? ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? పేతురు నడుస్తుంటే నేడకున్న రోగులు బాగయ్యారు కదా. శృంగార దేవాలయం దగ్గర లే అని చెప్తే కుంటోడు లేచి నిలబడ్డాడు కదా. అప్పుడు జరిగిన అపోస్తుల కార్యాలలో జరిగిన అద్భుతాలు ఎందుకు జరగట్లేదు? ఫాల్ట్ ఏంటి? దీన్ని ఆత్మలో ఉన్న ఫాల్ట్ అండ్ డిఫెక్ట్. ఐక్యతలో ఐక్యత. నేను పౌలు వాళ్ళనప్పుడు, నేను అపోల్లో వాళ్ళనప్పుడు, నేను కేఫా వాళ్ళనప్పుడు, నేను క్రీస్తు వాళ్ళనప్పుడు 4 యూనియన్లు పెట్టారు ఫస్ట్ సెంచరీలో. 4 యూనియన్లుగా ప్రజలు విడిపోయారు, సేవకులు విడిపోయారు. అద్భుతాలు జరగబడింది. వీళ్ళు శత్రువులు దొరికారు. భయంకరంగా చిత్రహింసలు చేసి సేవకులు చెప్పారు చరిత్రలో. ఒకప్పుడు ప్రపంచాన్ని తలకిందులు చేసిన ఈ శిష్యులు, ప్రభుత్వానికి వెన్నెముకలో వణుకు పుట్టించిన ఈ శిష్యులు, వీళ్ళు వస్తుంటే భూలోకాన్ని తలకిందులు చేసిన వారు వీళ్ళే అని భయపడిన అప్పటి ప్రజలు చేతికి అందిన వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పెట్టేందుకు శిష్యులు చచ్చిపోయారో తెలుసా? ఐక్యత లోపం. పౌలు బలవ నీ దర్శనం వేరు, నా దర్శనం వేరు, వేరైపోయామంటారు. ఎవరికి వాళ్ళు పౌలు వేరు, అపోల్లో వేరు, కేఫా వేరు, యేసుక్రీస్తు వేరు యూనియన్లు పెట్టుకున్నారు. 2026 సంవత్సరంలో షైన్ ఆఫ్ శేఖర్ సంఘం ఒక్కటే మాటకు కట్టుకున్న సంఘంగా ఉండాలి. ఒకటే దర్శనానికి కట్టుకున్న సంఘంగా ఉండాలి. నిజమైన వాక్యం కొరకు ఎదురు చూస్తున్న వారు, తృష్ణ కలిగిన వారు, దప్పిక కలిగిన వారు, వాక్యంతో ఆకలి కలిగిన వారు వెతుకుతూ మన సంఘంలోని వారు రావాలి. ఆమేన్. వాక్యాన్ని వెతికే వ్యక్తులు మనకు త్రాసపడాలి, మనకి ఎదురు అవ్వాలి. దృఢ సంకల్పంతో దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే ఉద్దేశంతో నువ్వు దేవుని మహిమతో నింపబడ్డావు అనే సత్యాన్ని గుర్తించి క్రియారూపకంగా దేవుని పనులు చేయడానికి నువ్వు ఒకరికి ముందుకేస్తే నువ్వు వెనక వెంటనే దేవుడు సూచక క్రియలు జరిగిస్తాడు. ఒక్క మాట చూపించి ముగిస్తాడు. మాకు రాసిన సువార్త 16వ అధ్యాయం. ఆఖరి వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించారు. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన అమ్మాయి వెనువెంట లేటుగా కాదు, వారు సువార్త ప్రకటిస్తూ వాక్యం ప్రకటిస్తూ ఎప్పుడైతే శిష్యుల బృందం కదిలిందో అప్పుడు ఏం జరిగిందంట? ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే ఇమ్మీడియట్ గా, ఇన్స్టెంట్ గా
సూచక్రియలు జరిగించి అద్భుతాలు జరిగించి వాక్యమును స్థిరపరచు. వాక్యాన్ని స్థిరపరచుకునే పని దేవుడు చేశాడు. ఈ నూతన సంవత్సరంలో మన పరిచర్యలో వెంటనే దేవుని వాక్యం స్థిరపరచ